ఓకే గైస్, సో గూగుల్ యాడ్స్ లో వాట్ ఈస్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది మనం నేర్చుకున్నాము. అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్ అండ్ యాడ్స్, ఇది ప్రాసెస్. ఓకే, సో ఆ విధంగా స్టూడెంట్స్ చేశారు. ఐ విల్ ట్రై టు ఓపెన్ సంథింగ్. ఎస్, ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ Hyderabad and Bangalore as a campaign for wedding photography they've done. Hyderabad and Bangalore. And ad group, ఈ క్యాంపెయిన్ లో ఏమేమి యాడ్ గ్రూప్స్ ఉన్నాయి? ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, క్యాండిడ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, సేమ్ ఇన్ బెంగళూరు యాజ్ వెల్. సో దెన్ ఇక్కడ ఏమైంది, అకౌంట్ అయిపోయింది, క్యాంపెయిన్ అయిపోయింది, యాడ్ గ్రూప్ కూడా అయిపోయింది. ఈ యాడ్ గ్రూప్ లో ఏం కీవర్డ్స్ వస్తున్నాయి? సో అండర్ ప్రీ వెడ్డింగ్, బెస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్స్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నియమి, చీప్ మ్యారేజ్ ఫోటోగ్రాఫర్స్, కీవర్డ్స్ పర్ఫెక్ట్. సో ఇక్కడ దీన్ని కూడా కీవర్డ్స్ రాయొచ్చు. సెలెక్టెడ్ వన్. తర్వాత యాడ్ కాపీ ఎలా ఉంటే బాగుంటుంది? ఆల్రెడీ ఐ థింక్ షీ టుక్ సమ్ అదర్ థింగ్స్. ఓకే, పర్ఫెక్ట్. ఇట్లనే చేయాలి. దిస్ ఇస్ హౌ విల్ బి డూయింగ్. ఇక్కడ పెండింగ్ పెట్టింది ఎందుకంటే షీ నోస్ ఇట్, బట్ శాంపుల్ షీ మెన్షన్. ఓకే, రేవంత్ ఏం చేసినట్టు ఐడియా కోసం డిస్క్రిప్ట్ గా పెట్టుకున్నాడు, కానీ ఇది స్ట్రక్చర్ గా రాస్తేనే బాగుంటది. ఇక్కడ చూడండి, క్యాంపెయిన్, అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్ లెక్క ఉంటే బాగుంటది. ఇప్పుడు డైరెక్ట్ కీవర్డ్స్, ఇక్కడ ఏంటంటే నువ్వు కీవర్డ్స్ ఏంటి, యాడ్స్ అని పెట్టినావు, కానీ ఎన్ని క్యాంపెయిన్లు చేసుకోవాలి? ఇక్కడ హైదరాబాద్ అండ్ బెంగళూరు 2 క్యాంపెయిన్లు చేసుకున్నావు, కానీ యాడ్ గ్రూప్స్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఇందులో ప్రీ వెడ్డింగ్ ఉంది, ఓకే, బ్రైడల్ ఫోటోగ్రఫీ ఉంది, క్యాండిడేట్ ఉంది, అన్ని మిక్స్ ఉంది అనమాట. అందుకే వాటిని సబ్ గా డివైడ్ చేసుకోవాలి. ఆల్వేస్ మన లేఅవుట్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి: క్యాంపెయిన్ వైజ్, యాడ్ గ్రూప్ లెవెల్, కీవర్డ్ లెవెల్, యాడ్ లెవెల్. రైట్. సో ఇక్కడ అదే సార్, నేను అలానే చేసాను సార్. సో లాస్ట్ లో చూడండి. చూస్తా. సాయి కూడా చూడు, ఇక్కడ అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్ పెట్టాడు. యాడ్ గ్రూప్స్ పెట్టి అందులో కీవర్డ్స్ పెట్టాడు. సో పర్ఫెక్ట్. సాయి శ్రీ, ఇక్కడ చూడు నువ్వు, ఇది అకౌంట్, ఇది క్యాంపెయిన్స్. ఓకే, ఇక్కడ యాడ్ గ్రూప్ పెట్టావు. ట్రెడిషనల్ వెడ్డింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్ 2 తీసుకున్నావు. దానికి సంబంధించిన కీవర్డ్స్ ఇంతవరకు పర్ఫెక్ట్. నాకు ఏం ప్రాబ్లం లేదు. కీవర్డ్స్ లో చూడు, అబ్జర్వ్ చేయండి, వీడియో చూసే వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. బెస్ట్ ట్రెడిషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్, పర్ఫెక్ట్ కీవర్డ్. ట్రెడిషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ విత్ ప్రైస్. ఓకే, పర్ఫెక్ట్ ఉంది. న్యాచురల్ గా ఇది ఒక్కొక్క వైన్ ట్రెడిషనల్ వెడ్డింగ్ అని పెట్టినామో ఇది వేరే లైన్ అనుకున్నా. సో ఐ షుడ్ దట్ సమ్ పీపుల్ ఓన్లీ కీవర్డ్ ట్రెడిషనల్ వెడ్డింగ్ అని పెట్టడం చాలా రాంగ్ అనమాట. అలా పెట్టొద్దు. ఓకే, పర్ఫెక్ట్. ట్రెడిషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ విత్ బెస్ట్ ప్రైజెస్. విధంగా లాంగ్ టైల్ కీవర్డ్స్ తీసుకోవాలి. పర్ఫెక్ట్. తర్వాత యాడ్ గ్రూప్ కూడా పెట్టేసింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ప్రొవైడ్స్ నంబర్ ఆఫ్. ఓకే, గుడ్, నైస్, పర్ఫెక్ట్. అందులో అన్నీ ఉన్నాయి. అకౌంట్ ఉంది, క్యాంపెయిన్ ఉంది, యాడ్ గ్రూప్ ఉంది, కీవర్డ్స్ ఉంది, యాడ్ కాపీ కూడా ఉంది. ఎంత టైం పట్టింది మొత్తం మీకు చేయడానికి సాయి? 1 to 1.5 hours. గుడ్. సందీప్ ఉన్నావు ఆ క్లాస్ లో? సందీప్? యా, అకౌంట్, క్యాంపెయిన్, ఇవి యాడ్ గ్రూప్సా? యాడ్ గ్రూప్స్. ట్రెడిషనల్ వీడియోగ్రఫీ. ఓకే, అది పక్క రాస్తే ఇంకా బాగుంటుంది. దెన్ దానిలో సంబంధించిన కీవర్డ్స్. ఓకే, మీకు సబ్జెక్ట్ అర్థమైంది. ఈ రిపోర్టింగ్ అనేది కొంచెం క్లబ్జీగా ఉంది, బట్ సబ్జెక్ట్ వైజ్ అయితే ఇది పర్ఫెక్ట్ అయ్యండి. సునీత, ఇది నేను డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళకి చూపిస్తా. అంత బాగుంది అన్నమాట, చాలా బాగుంది రిపోర్టింగ్. ఎంత టైం పట్టింది అంటే ఒక్కొక్క దానికి 1 hour పట్టింది. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. అయితే ఫ్యూచర్ లో ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటర్ కదా, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఇలా చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ కి అర్థం కావాలంటే, కానీ నాకు టైం ఉండదు అనమాట. సో నౌ ఐ హావ్ యువర్స్, ఐ బి యూజింగ్ ఇట్. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ, ఎంత డీటెయిల్ గా కీవర్డ్ తీసుకోవడం కానీ, పాయింటర్స్ కానీ. ఎందులో ఎక్సెల్ షీట్ అన్నా ఇంకేమైనా వాడినా టూల్ వాడినా? లేదు సార్, క్యాన్వాస్ లో చేసాను. క్యాన్వాలో చేసినావా? వెరీ గుడ్. చాలా బాగుంది. అందరు అబ్జర్వ్ చేయండి.
ఇప్పుడు చూడండి, మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటే మనకు ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ ఎంత బాగుంటే క్యాంపెయిన్ అంత బాగా వస్తుంది కదా. ఆ విధంగా ఈ ప్లానింగ్ ఎంత నీట్ గా ఉంది అనుకోండి, ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా మీకు ఇలాంటి స్ట్రాటజీ ఒకటి కావాలన్నమాట. చాలా బాగుంది, నీట్ గా ఉంది. అంటే ఇప్పుడు తను చేస్తుంటే పేపర్లో రాసుకున్నా ఏం కాదండి, కానీ ప్రతిసారి తనే చేయదు. సడన్ గా లీవ్ లో వెళ్ళిపోయింది అనుకో, సబార్డినేట్ పని చేస్తుంటే కూడా వాడికి క్లియర్ గా అర్థం, ఆహా ఇక్కడ 2 క్యాంపెయిన్స్ చేయాలి, 3 యాడ్ గ్రూప్స్ చేయాలి, ఈ కీవర్డ్స్ టార్గెట్ చేయాలి, యాడ్ కాపీ ఇలా పెట్టాలని అర్థం అవుతుంది. సో చాలా చాలా అంటే బాగుంది. ఈ సింపుల్ 2 ప్రాజెక్ట్ ఇచ్చిన, ఒకటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఒక ఇన్స్టిట్యూట్ సింపుల్ లెర్న్ లాంటిది. ఓకే, డేటా సైన్స్, పైథాన్, డేటా అనలిటిక్స్, ఇది కూడా చాలా బాగుంది. బట్ అది చాలా బాగుంది, బట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. గుడ్ సునీత. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మిగిలారా? రాఘవేంద్రరావు గారు క్లాస్కి వచ్చారా? రాఘవేంద్ర గారు ఓకే, నేను నిన్ననే పంపించినట్టు. మీరు కూడా బాగా చేశారండి. ఎంత టైం పట్టింది మొత్తం? ఇది మీదే కదా? మంచిగా చేశారండి. హైదరాబాద్, బెంగళూరు వెడ్డింగ్ రీసెంట్ వెడ్డింగ్ ఫోటో షూట్స్. సరేలే, మనకు కావాల్సింది మిస్టేక్స్ ఎవరు చేస్తారా అని చూస్తున్నా. మీ స్ట్రక్చర్ అయితే పర్ఫెక్ట్. అకౌంట్, క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, ఓకే, కీవర్డ్స్, ఇది యాడ్. అయితే కీవర్డ్స్ లో అందరూ అబ్జర్వ్ చేయండి, చాలా మంది ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళి కీవర్డ్స్ తీసుకొచ్చి కీవర్డ్స్ పెడతారు. కాకపోతే గుర్తు పెట్టుకోండి, మనం ఖర్చు పెడుతున్నాము కాబట్టి ఏ కీవర్డ్ కి మన యాడ్ కనిపించాలని చాలా జాగ్రత్తతో ఉండాలి. ఒక రాంగ్ కీవర్డ్ పెట్టామనుకో వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కీవర్డ్ అని ఏం పెట్టారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీనింగ్ ఏంటి? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే, ఎవరైనా గూగుల్లో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ బెంగళూరు అని కొడితే మన వెబ్సైట్ టాప్ లో రావాలి. అలాంటి కీవర్డ్స్ వెతకాలి అనమాట. సో మీరు జనరల్ కీవర్డ్స్ పెట్టారనమాట. ద డ్రెస్ బిఫోర్ ద బ్రైడ్ వియర్స్ ఇట్, ద రింగ్స్, ఫ్యామిలీ, ఇవన్నీ నార్మల్. దీంట్లకు మనం యాడ్స్ రన్ చేసినాం అనుకో, డబ్బులు ఖర్చు అయిపోతుంది కానీ లాభం రాదు, ఎందుకంటే వాళ్ళు సర్చ్ చేస్తూనే వేరే ఉన్నాయి అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, సింపుల్ లెర్నింగ్ మీరు ఏం చేశారు? డేటా సైన్స్ కెరియర్ బూట్ క్యాంప్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఫుల్ స్టాక్ జావా డెవలపర్. ఇక్కడ అర్థం చేసుకోండి, అంటే ఎవరైనా గూగుల్లో ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అని కొడితే నీ యాడ్ కనిపిస్తుంది. కానీ వాడు ఏంటి, ఒక హెచ్ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం సర్చ్ చేస్తుండు, నీ యాడ్ కనిపించింది, వాడు క్లిక్ చేస్తాడు, నీ వెబ్సైట్కి వస్తుంది. కానీ వెబ్సైట్కి వచ్చినాక ఏముందంటే నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ కోచింగ్ ఇస్తావు, అరే నేను ర్యాంక్ వచ్చినా వెళ్ళిపోతాడు, మరి నీ పైసలు ఎక్కడ పోవాలి? పైసలు పోయి కదా. ఓకే, అది. తర్వాత చూడండి, సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్, ఇవన్నీ కూడా హెచ్ఆర్లకు పనికొచ్చే కీవర్డ్లు. మనదేంది, మనము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బిజినెస్ తేవాలంటే ఈ కీవర్డ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డేటా సైన్స్ కెరియర్ బూట్ క్యాంప్ కాదు, డేటా సైన్స్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, డేటా సైన్స్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్, ఇలాంటి కీవర్డ్స్ ని టార్గెట్ చేయాలి. కీవర్డ్స్ తప్ప మిగతా అంతా మంచిగా ఉంది. రాజేంద్ర పాయింట్ అర్థమైందా? అర్థమైంది కదా. అంటే ఏ కీవర్డ్స్ కి అయితే మనం యాడ్స్ రన్ చేస్తే జనాలు క్లిక్ చేసి బై చేస్తారో అలాంటి కీవర్డ్స్ పెట్టాలి. ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ యు మేడ్ అ మిస్టేక్ చేస్తేనే నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, రైట్. తర్వాత వచ్చేసి మనోజ్ ఉన్నావా? మనోజ్ మాట్లాడు భయ్. హలో, ఉన్నావుగా మనోజ్? మళ్ళీ పంపిస్తున్నా సార్ ఒకసారి మెయిల్. సాత్విక్ పంపి. మనోజ్ ని ఇంతకుముందే చూసినా, బానే ఉంది, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మనోజ్. ఇక్కడ అందరు కూడా చెప్తా, వాళ్ళు కూడా చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొద్దో తెలుసుకుంటే కూడా చాలా బాగుంటది. ఇది ఏంటంటే, ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇది నేను అడిగింది ఏంటంటే క్యాంపెయిన్స్ చేయాలన్నమాట. కాబట్టి హైదరాబాద్ క్యాంపెయిన్, ఓకే, హైదరాబాద్ క్యాంపెయిన్ లో యాడ్ గ్రూప్ ఏంటి అవి చేయాలి. మీరు ఏం చేశారు? ప్యాకేజెస్ పర్ డే 4000, ప్రాజెక్ట్స్, ఇది యాడ్ గ్రూప్ కిందకి రావాలి, దాని కిందకి కీవర్డ్స్ రావాలి. మిగతా వాళ్ళంతా అంతా అబ్జర్వ్ చేసినావు కదా, వెడ్డింగ్ ఫోటో, ఇవి కీవర్డ్స్ పర్ఫెక్ట్. అయితే మీ పోర్ట్రేట్ చేసే విధానం కరెక్ట్ లేదు, అది నేను వేరే వాళ్ళకి చూపిస్తున్నా, అది అబ్జర్వ్ చేసి యు డూ ఫ్రమ్ యువర్ సైడ్.
నెక్స్ట్ అంజన్, నువ్వు వాట్సాప్ చేసినావు కదా? సార్. పర్ఫెక్ట్ అంజన్. ఇట్లా ఇది ఇది చాలా సింపుల్ గా ఉంది, అర్థమైపోతుంది. ఈవెన్ నీకు నీ సబార్డినేట్ కూడా. ఇప్పుడు సునీత్ ఏంటంటే విజువలైజర్ కూడా చాలా గ్రేట్ ఉంది అనమాట. ఓకే, నాట్ ఎవ్రీ టైమ్ యూ మైట్ గెట్ ఎ టైమ్, ఇట్స్ ఓకే. ఐ అప్రిషియేట్ హర్, బట్ నువ్వు చేసింది కూడా రాంగ్ కాదు. సింపుల్ గా అర్థమైపోతుంది. అకౌంట్ ఏంటి, క్యాంపెయిన్ ఏంటి, యాడ్ గ్రూప్స్ ఏం పెడుతున్నావు, దానిలో ఏం కీవర్డ్స్ ఉన్నాయి, అండ్ వాట్ ఈస్ ద యాడ్. గుడ్. పర్ఫెక్ట్. సో రాఘవేంద్ర గారు, మీరు అబ్జర్వ్ చేయండి, ఈయన కీవర్డ్ యాడ్ చేశాడు కదా, ఒక్క కీవర్డ్ కూడా రాంగ్ కీవర్డ్ లేదనమాట. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ మిస్టేక్స్ అనమాట, ఎక్కడ దొరుకుతారా అని చూస్తాను అనమాట. అంటే కొందరు ఏం చేస్తారంటే ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ అని ఒక కీవర్డ్ రన్ చేస్తారు. ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ అంటే కస్టమర్ ఇంటెన్షన్ ఏంటండి, ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ చూడాలనుకుంటుడు, కానీ వాడు ప్రీ వెడ్డింగ్ బుక్ చేసుకోవాలనుకోవట్లేదు. అప్పుడు మనది వేస్ట్ అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా కీవర్డ్స్ మనకు పనికొచ్చే ఇవన్నీ ఈయన యాడ్ చేసిన కీవర్డ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ కీవర్డ్స్. లో ప్రైస్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ బెంగళూరు, చీప్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ బెంగళూరు, పర్ఫెక్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ బెంగళూరు. ఇవి సర్చ్ చేసిన ఎవడైనా కూడా మన వెబ్సైట్కి వస్తే బై చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇంకెవరు మిగిలిపోయారండి? హూ ఎల్స్ లెఫ్ట్? నేను సార్ మళ్ళీ మెయిల్ చేశాను సార్ ఇప్పుడే. నవీన్ సార్ నాకు కూడా ఎంత టైం స్పెండ్ చేసినావు నవీన్? సార్ 1 hour సార్. ఓకే, యాడ్ పార్ట్ పెట్టలేదు, అకౌంట్ కీవర్డ్స్ పెట్టను, యాడ్ కూడా పెట్టాలి. మొత్తం మీద అర్థమవుతుందిగా నవీన్? గూగుల్ యాడ్స్ అదే సార్. ఓకే, రైట్. నిఖిలా ఉన్నావా? Yes, sir. బాగా పొదుపు చేసినావు, రెండింటిని ఒకదాన్ని యాడ్ చేసినావు. గుడ్, పర్ఫెక్ట్, నో మిస్టేక్స్. ఓకే, బానే ఉంది. కాకపోతే నోట్ ప్యాడ్ లో వేయడానికి అంత వైజ్ వస్తలేదు, బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ అబౌట్ ద అకౌంట్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ అబౌట్ ద అకౌంట్ స్ట్రక్చర్ గైస్. అకౌంట్ స్ట్రక్చర్ ఎంత బాగా అర్థం అయితే మీరు క్యాంపెయిన్స్ అంత బాగా చేస్తారు. దట్స్ వై నేను ఇంత రిస్క్ తీసుకొని మీ అందరివి చెక్ చేస్తున్నా అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నా, గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. ఫస్ట్ అకౌంట్ ఉంటుంది, తర్వాత క్యాంపెయిన్స్ ఉంటాయి, తర్వాత యాడ్ గ్రూప్స్ ఉంటాయి, తర్వాత కీవర్డ్స్ ఉంటాయి, తర్వాత యాడ్స్ ఉంటాయి. ఈ ఫార్మాట్ ఎప్పుడు మిస్ కావద్దు, ఈ ఫార్మాట్ ఉంటుంది. అకౌంట్ అంటే ఇది క్లయింట్ యాడ్స్ అకౌంట్, క్లయింట్ది కావచ్చు, మీది కావచ్చు. యాడ్ అకౌంట్, ఆయన అకౌంట్ తోటి లాగిన్ కావడం కానీ, ఆయన లాగిన్ మనం యాక్సెస్ తీసుకోవడం కానీ జరుగుతుంది. ఈరోజు నేను చూపిస్తా వేరే వాళ్ళ యాక్సెస్ ఎట్లా వస్తాయి అవన్నీ కూడా చూపిస్తా. క్యాంపెయిన్, మోస్ట్లీ క్యాంపెయిన్ లో లొకేషన్ టార్గెట్ చేస్తామండి. విచ్ లొకేషన్ యూ వాంట్ టు టార్గెట్ అనేది. యాడ్ గ్రూప్ లో వాట్ సర్వీసెస్, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాండిడేట్ ఫోటోగ్రఫీ చూపించాం కదా అది. కీవర్డ్స్ లో విచ్ కీవర్డ్స్ యూ వాంట్ టు టార్గెట్. రిమెంబర్, ఈ కీవర్డ్స్ అనేది దీనివల్ల మనకు ప్రాఫిట్ వచ్చి ఉండాలి, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ కాదు. లైక్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనుకోండి, ఒక కీవర్డ్ ఉండేది, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నది. ఆ కీవర్డ్ మీరు మెన్షన్ చేశారు అంటే ఏమని చెప్తున్నాడు గూగుల్ కి, ఎవరైనా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేస్తే వాడు నా వెబ్సైట్ కి రావాలని. కానీ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే వాడు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే స్టేజ్ లోనే ఉన్నాడు. అని ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు నీతో జాయిన్ కావాలి, నీతో తెలుసుకొని వేరే అంతా కూడా జాయిన్ అవుతాడు అనమాట. సో ఇంకొకటి,
ఆయన పర్చేసింగ్ ఇప్పుడు చేసుకుంటూ సంవత్సరం చేసుకుంటూ తెలియదు. చిన్న కంపెనీస్ కి ఇది హర్టింగ్ అన్నమాట. కాబట్టి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్, హూ, హౌ ఇలాంటి పెట్టొద్దు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రైస్ కూడా కొంచెం నయమే, ఎందుకంటే ప్రైస్ వెతుకుతుండు అంటే ఆయన బై చేసే స్టేజ్ లో ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా కీవర్డ్స్ అనేది మెన్షన్ చేయాలి. ఫైనల్ గా యాడ్, మనం ఏం యాడ్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ యాడ్ మెన్షన్ చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు నేను క్యాంపెయిన్ క్రియేట్ చేసి చూపిస్తాను. గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలన్నది డైరెక్ట్ గా నేను టూల్ చూపిస్తాను మీకు. ఓకే, so all of you ready, guys? All of you ready? Yes, sir. So we're going to learn the tool which is worldwide famous. ప్రపంచంలో ఎక్కడ పోయినా బతికేగలిగే స్కిల్ దీని నుంచి వస్తుంది అనమాట. ఈ టూల్ ఇండియాలో ఒకలాగా, న్యూయార్క్ లో ఒకలాగా, యూరోప్ లో ఒకలాగా ఉండదు. ఎక్కడ పోయినా ఇదే టూల్ అనమాట. కాబట్టి ఇలాంటి స్కిల్ మనం నేర్చుకున్నామంటే చాలా డిమాండ్ ఉంటుంది. ఇంకోటి ఫ్రీలాన్సింగ్ చేయాలంటే కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు నాకు 4:20కి ఒక మీటింగ్ అయింది ఫ్రమ్ యూకే. వాళ్ళు ఒక న్యూ స్టార్ట్అప్ కంపెనీ ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తారు అనమాట. B2C B2B కంపెనీకి సంబంధించి. వాళ్ళు somehow they come to know about me and they gather me. నేను వాళ్ళకి స్ట్రాటజీ చెప్పిన, ఈ స్ట్రాటజీ ఇట్లా చేయాలి, దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది, నా ఫీజు ఇంత అనేది. సో అంటే యూకే అయినా కూడా ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఇండియా అయినా స్ట్రాటజీ సేమే. మార్కెటింగ్ లో గూగుల్ యాడ్స్ అదే ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అదే ఉంటుంది, ఎవ్రీథింగ్ అదే. దే క్వైట్లీ ఇంప్రెస్డ్ అనమాట. ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే నా స్టూడెంట్స్ కి చాలా పండుగ ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద బిగ్ బ్రాండ్ అనమాట. అంటే దే వాంట్ టు రన్ ద యాడ్స్ త్రూ అవుట్ ఇండియా. అంటే ఒక ఇండియాలో ఉడేమి కానీ, సింపుల్ లెర్న్, గ్రేట్ లెర్నింగ్ లాంటి బ్రాండ్ స్టార్ట్ అయినాయి కదా, అలాంటి ఒక బ్రాండ్ ను ఇండియా మొత్తం మనము బ్రాండింగ్ చేయాలి. ఆ ఆపర్చునిటీ మనకు వస్తుంది. సో మన స్కిల్ తోటి దాన్ని బ్రాండింగ్ చేసిన అనుకో, రేపు పొద్దున కంపెనీ డెవలప్ చేయడం మనం చెప్పుకోవచ్చు, అరే దట్ స్టార్ట్అప్ కంపెనీ, ఐ హెల్ప్ దెమ్ ఇన్ గ్రోయింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి చాలా నాలెడ్జ్ దొరుకుతుంది, ఏమేం చేయాలి, ఏం కథ అనేది. లెట్స్ వెయిట్ ఫర్ దట్ ప్రాజెక్ట్. ఓకే, గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే మీకు జీమెయిల్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. మీకు జీమెయిల్ అకౌంట్ ఉన్న తర్వాత జస్ట్ టైప్ google.com/ads అని కొట్టండి. google.com/ads. తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ కండి. వాట్ ఎవర్ ద జీమెయిల్ అకౌంట్ యూ హ్యావ్, జస్ట్ లాగిన్ విత్ ఇట్. సో నా గూగుల్ యాడ్స్ అకౌంట్ వచ్చేసి, no, not this one. One second. Let me choose my Google Ads account. చాలా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు కొత్త ఒకటి క్రియేట్ చేసిన ఈ జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతాను. ఫస్ట్ టైం ఇంతవరకు యాడ్స్ రన్ చేయలేదండి, ఇది క్లియర్ గా చెప్తుంది చూడండి. మీరు కూడా google.com/ads అని కొట్టినప్పుడు అది క్లియర్ గా చెప్తుంది, యు డు నాట్ హ్యావ్ ఎనీ Google Ads account. Would you like to create one? Yes, I would like to create one. అప్పుడు ఎస్, న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ అని కొట్టండి. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చెయ్యాలి, లేదంటే అంత గందరగోళం అయిపోతుంది. ఇది ఏమంటాడు ఇమ్మీడియట్ గా, క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఫ్యూ సింపుల్ స్టెప్స్. సో ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ గూగుల్ యాడ్స్ అనేది రెండు టూల్స్ అండి. గూగుల్ యాడ్స్ అనేది మెయిన్ టూల్, ఇది మెయిన్ టూల్. కానీ గూగుల్ ఏం చేసిందంటే, గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్ అని ఒక టూల్ తయారు చేసిందండి. ఈ ఎక్స్ప్రెస్ అనే టూల్ అంటే, ఇప్పుడు ఒకడు ఫ్లవర్స్ అమ్ముతాడండి, బొకేస్ అమ్ముతాడు, ఓకే, ఫ్లోరిస్ట్. అయితే ఆయనకు కంప్లీట్ గూగుల్ యాడ్స్ మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం, ఆయన సేల్స్ పెంచుకోవాలనుకుంటున్నాడు. గూగుల్ ఏమంటాడు, మీలాంటి వాళ్ళకు నేను హెల్ప్ చేస్తారా భయ అంటాడు. కానీ ఓ సుభాష్ మంగళమ్మ గారు ఆయన బాగా నేర్పిస్తాడు, ఇంప్రెషన్ అంటే ఏంది, క్లిక్ అంటే ఏంది, డైలీ బడ్జెట్ ఏంది. ఆయనకు అంత టైం లేదు, అంత సోపట్లో ఒక 1000 బొకేలు అమ్ముకుంటాడు అంత కోచింగ్ వచ్చే బదులు. అట్లాంటి వాళ్ళ కోసం ఈజీగా ఒక టూల్ తయారు చేసిన. ఇక్కడ ఏం లేదు, నువ్వు పైసలు అంతే, గూగుల్ తీసుకుంటది. కానీ యాక్చువల్ గా 100 రూపాయలు అయిపోయే పని 500 ఖర్చు అవుతుంది. ఇదే తేడా. ఆ ఫ్లవర్ సెల్ చేసుకున్న ఆయనకు ఇది రియల్గా గుడ్ అనమాట. 500 ఖర్చు అయిపోయినా ఆయనకు పైసలు అయితే వస్తాయి. కానీ మనం ఏంటంటే అట్లా కాదు కదా, వీఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ సమ్ కంపెనీ. ఈ 400 రూపాయలు ఎట్లా సేవ్ చేయాలని ఆలోచన చేయాలి కదా. కాబట్టి నాకు వద్దురావా ఇది, నీ ఆటోమేషన్ నాకు వద్దు, నేను సొంతంగా కష్టపడి నేనే క్రియేట్ చేసుకుంటా, నువ్వు మధ్యలో ఏళ్ళు పెట్టకు.
అని మనం గూగుల్కి చెప్పాలి. ఇగో వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఇది గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, నాట్ రెడీ టు క్రియేట్ క్యాంపెయిన్, స్కిప్ క్యాంపెయిన్ క్రియేషన్. సో మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు వేరేలాగా ఉండొచ్చండి. గూగుల్ యాడ్స్ ఏంటంటే చాలా కథలు పడతాడు అనమాట. వరకు ఒక్కొక్క గ్యాంబ్లింగ్ చూపిస్తాడు, ఇంకోటి మొత్తం మీద కన్ఫ్యూజన్ గా ఆ ఎక్స్ప్రెస్ కి పోయేటట్టు చేస్తాడు అనమాట. ఎక్స్ప్రెస్ కి పోతే గూగుల్ కి పైసలు ఎక్కువ వస్తాయి. మనం తెలివిగా ఎక్కడ దొరుకుతుంది ఆప్షన్ అనేది చూడాలి. స్కిప్ ఆప్షన్ ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నేను స్కిప్ కొట్టేసిన. ఇక్కడ అడుగుతుండు ఏంటి పోయి నీ కంట్రీ ఏంటి, నీ టైం జోన్ ఏంటి, నీ కరెన్సీ ఏంటి. ఫస్ట్ టైం మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఈ విధంగా కంట్రీ, కరెన్సీ, టైం జోన్ అడుగుతుంది. అబ్జూమ్ దట్ మీరు ఏదో క్లయింట్ కి పనిచేస్తారు, ఆయన ఇండియా అనుకోండి, లెట్ ఇట్ బి లైక్ దిస్ ఓన్లీ. కానీ యూఎస్ కి పని చేస్తున్నాం, ఇండియా అని పెట్టినాం, మర్చిపోయినాం, సారీ మారుస్తా అంటే కాదు. ఒక్కసారి అప్లై చేసినాం అంటే ఇది మారడానికి రాదు. ఇక కంట్రీ, కరెన్సీ, టైం జోన్ కాంట్ బి చేంజ్డ్. దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్. యూ కాంట్ చేంజ్ ది సెట్టింగ్స్ లేటర్, సో చూస్ కేర్ఫుల్లీ. ఇంకా ఇదేం చేంజ్ అని చూడండి, పైన మీకు టాప్ లో 38360140223 ఒక నంబర్ ఇచ్చేసాడు. ఈ అకౌంట్ సంబంధించిన నంబరే. ఇది మార్చడానికి రాదు. మీకు మార్చాలంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కొత్త అకౌంట్ అంటే జీమెయిల్ అకౌంట్ కాదండి. నేను చెప్పాను కదా, ఒక జీమెయిల్ అకౌంట్ తోటి 20 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎట్లా అనేది. చలో మన ఇండియన్ క్లయింట్ అనుకుందాము. ఇది ఓకే కొట్టుతాం. తర్వాత వీటి నీకు పర్సనలైజ్డ్ క్యాంపెయిన్ గైడెన్స్ ఫ్రమ్ గూగుల్ యాడ్ ఎక్స్పర్ట్స్ కావాలా అంటే వద్దని చెప్పండి. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం. చెప్పాలంటే నెక్స్ట్ 2 weeks లో ఈ రకం మనం నేర్పిస్తాం, ఇట్లా కాదు ఇట్లానే. ఓకే, మీకు ఈ విధంగా మెసేజ్ రావాలండి. అప్పుడు మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ లో సక్సెస్ఫుల్ గా లాగిన్ అయినట్టు. డోంట్ వరీ, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో మేక్ షూర్ దాట్ you log in to Gmail account. Second, go to google.com/ads and log in with email account. If you are doing for the first time, it will ask you to create account. Aక్కడ account create చేసుకోమంటుంది. Okay, right. Try to find option to skip it. ఎక్కడ భూతద్దం పెట్టి చూడాలి, ఏది వాడు ఏది ఇస్తా చెప్పుకోండి. స్కిప్ అనే ఆప్షన్ వెతకడానికి ట్రై చేయండి. ఓకే అండి, మనకు వచ్చేస్తుంది. ఇక్కడ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మన జీమెయిల్ అకౌంట్, odmtclients@gmail.com అనేది మన జీమెయిల్ అకౌంట్. ఇది ఒక క్లయింట్ 38360140223. అయితే నీకు సడన్ గా 5 క్లయింట్లు వచ్చారు, వాళ్ళకు కూడా యాడ్స్ రన్ చేయాలి. 5 జీమెయిల్ అకౌంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడనే ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఈ ఓ పైన క్లిక్ చేసి, ఓకే ఇది ఇంకా ప్రాసెస్ లో ఉంది. యాక్చువల్లీ ఇక్కడ వస్తుంది చేంజ్ వ్యూ అన్నాడు, చూద్దాం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఇంకో ఆప్షన్ వస్తుంది, ఇంకా రాలేదు. మీరు ఒక పని చేయండి, ఇది ఇట్లా ఉండగా మళ్ళీ ఏం చేయండి, google.com/ads అని కొట్టండి. ఇట్లా అవసరం లేదు యాక్చువల్గా, బట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసిన. తర్వాత సైన్ ఇన్ కొట్టండి. తర్వాత మీరు ఏ జీమెయిల్ అకౌంటో ఆ జీమెయిల్ తీసుకోండి. అసలు ఇప్పుడు ఇది ఏ జీమెయిల్ తో లాగిన్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు మల్టిపుల్ జీమెయిల్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం. మీకు అలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి. ఇక చూడండి, odmtclients@gmail.com సేమ్ జీమెయిల్. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చేసినాడు. ఐ వాంట్ టు చూడండి, ఇక్కడ రాలేదు, మాత్రం ఇక్కడ వస్తుంది చూడండి. దీని కింద క్రియేట్ న్యూ యాడ్ అకౌంట్ అని రాలేదు కాబట్టి రిఫ్రెష్ చేయడం కానీ కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేస్తే మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ లోగో పైన క్లిక్ చేసినప్పుడే ఆల్రెడీ మనకు గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. దాన్ని 38360140223 కింద ఇంకొక ఆప్షన్ వచ్చిందండి, క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. అంటే ఇంకో క్లయింట్ కి ఇంకొక యాడ్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ క్లయింట్ యాడ్ అకౌంట్ 20 క్రియేట్ చేసుకోవచ్చు అండి. 20 కైనా అంటే ఎక్కువ ఉంటే ఇంకేం చేయాలండి? 20 యాడ్ అకౌంట్స్ కంటే ఎక్కువ చేయాలంటే ఏం చేయాలండి? ఎస్, ఇంకో జీమెయిల్ తీసుకోవాలి సార్. గూగుల్ ఎంసీసీ అకౌంట్ సార్. ఎంసీసీ అకౌంట్ తీసుకోవాలి. కొత్త జీమెయిల్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎంసీసీ అకౌంట్ తీసుకుంటే అయిపోతుంది. ఓకేనా? రైట్.
సార్ ఆ, ఇది మీరు ఇక్కడ క్రియేట్ చేయడానికి ముందు అవ్వట్లో ఇక్కడ అవుతుంది అన్నారు కదా సార్ ఆ, బిఫోర్ దాంట్లో అంటే ఇక్కడ క్యాంపైన్ వెళ్ళింది అక్కడ ఓవర్ వ్యూ లో ఉండడం వల్ల రాలేదా సార్ లేదు క్యాంపెయిన్ ఏం సంబంధం లేదు. రిఫ్రెష్ చేయండి. ఇంట్లో కొన్ని Refresh. సెట్టింగ్స్ అట్లే ఉంటాయి. రిఫ్రెష్ చేస్తుంటే వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి అంతే వచ్చేస్తుంది. ఓకే ఇది క్లిక్ చేసినప్పుడే క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంటుంది. ఐ క్లిక్ ఆన్ దిస్. ఓకే, వాంట్ టు క్రియేట్ న్యూ గూగుల్ యాడ్ అకౌంట్. You're about to create a new Google Ads account. You can create multiple campaigns in the same account without creating a new account. ఏమంటాడంటే అరే ఎందుకు రా ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తున్నావు, ఇంట్లోనే చాలా క్యాంపెయిన్లు చేసుకోవచ్చు కదా అంటే నేనేమంటాను అంటే చేసుకోవచ్చు పై. నాకు అపోలో హాస్పిటల్ వచ్చింది, వాటి క్యాంపెయిన్ చేస్తా. తర్వాత యశోద హాస్పిటల్ క్యాంపెయిన్ వచ్చింది. రెండు ఇక్కడనే చేసినాం అనుకో, డేటా అనేది మిక్స్ అయిపోతుంది, ఎవరిదైనా అర్థం కాదు. కాబట్టి డిఫరెంట్ అకౌంట్ క్లయింట్స్ కి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే బాగుంటుంది, డిఫరెంట్ క్యాంపెయిన్స్ కాదండి. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఎస్, ఇప్పుడు నేను మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ చూడండి URL లో ఎక్స్ప్రెస్ అని అంటుండు, బై డిఫాల్ట్ ఎక్స్ప్రెస్ పోతుండు. ఎవరైనా చెప్పండి నేను ఏం చేయాలి ఇప్పుడు, వాట్ ఐ హావ్ టు డూ? ఈ విండో మొత్తం చూసి చెప్పండి. స్విచ్ టు ఎక్స్పెక్ట్ Right. కానీ ఏదో బ్లైండ్ గా వాడు ఇక్కడ బిజినెస్ నేమ్ చెప్పిండని మనం ప్రెస్ చేసి నెక్స్ట్ పోయారు అనుకోండి, మీరు ఎక్స్ప్రెస్ అకౌంట్ లోకి పోతారు. నేను చూపించే క్యాంపెయిన్స్ ఒకలాగా ఉంటుంది, వాడి కన్సల్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి చెప్తున్నా క్లియర్ గా, ఆర్ యూ ప్రొఫెషనల్ మార్కెటర్, స్విచ్ టు ఎక్స్పర్ట్. మనం వీళ్ళంతా ఎవరు చిల్లర మార్కెటర్లా మరి అంటే వాళ్ళకి తెలియదు అని. ప్రొఫెషనల్ మార్కెటర్స్ అంతా ఇక్కడ పోండి అని చెప్తాడు. సో ఇట్స్ క్లియర్లీ షోస్ దట్ ఇది బక్వాస్ అని చెప్పేసి. సో స్విచ్ టు ఎక్స్పర్ట్ మోడ్. స్విచ్ టు ఎక్స్పర్ట్ మోడ్ అన్నప్పుడే చూడండి మనకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. 9399074541. ఇక్కడేమో 383. ఇక్కడ మళ్ళీ తొందరపడద్దు, మళ్ళీ ఎంబడే ఇక్కడ ఏమున్నాయి చెక్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ స్ట్రక్చర్ ఏంటి, అకౌంట్ కదా ఫస్ట్. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఏం చేయకుండా క్రియేట్ అన్ అకౌంట్ వితౌట్ ఎ క్యాంపెయిన్. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కంట్రీ, కరెన్సీ, టైమ్ జోన్ అడుగుతుంది. అజ్యూమ్ దట్ ఇది ఒక US క్లయింట్ అనుకోండి. సో వాడి కంట్రీ సెలెక్ట్ చేద్దాం, యునైటెడ్ స్టేట్స్. టైమ్ జోన్ న్యూయార్క్ టైమ్ జోన్, కరెన్సీ US డాలర్స్. సబ్మిట్. ఎక్స్ప్లోర్ యువర్ అకౌంట్. ఇది వచ్చిందంటే చాలు మనకు పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరే ఈ వ్యూ ఎట్లా ఉంది, ఈ వ్యూ ఎట్లా ఉంది. వీడు ఏమేమో చేస్తుంటాడు వీడు. అది ఓల్డ్ గూగుల్ యాడ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. వాడు వర్క్ చేయంగా కొత్త దాన్ని చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ అపీరెన్స్ ఉంది చూడండి. మీకు ఈ కొత్తది అవసరం లేదనుకుంటే యూజ్ ప్రీవియస్ డిజైన్. మనం పాత స్టైల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్, ఓకే. మళ్ళీ చూపిస్తున్నా, ఇది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఓకే. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఈ దీనిపైన క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. చూడండి గూగుల్ యాడ్స్ అకౌంట్, గూగుల్ యాడ్స్ 2 ఉన్నాయి. ఇంకోటి కావాలా, ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ మీ క్రియేట్ ఇట్ సో దట్ మీరు ఇంకా మర్చిపోరు దీన్ని. మీరు google.com/ads అని కొట్టి ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు కూడా మీకు ఈ విధంగానే వస్తుంది. google.com/ads అని కొడితే ఫస్ట్ టైం ఇలానే వస్తుంది. చూద్దాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇది థర్డ్ అకౌంట్, ఫస్ట్ అకౌంట్ ఒకలాగా వచ్చింది, సెకండ్, థర్డ్ మళ్ళీ ఫస్ట్ లాగానే వచ్చింది. ఆ విధంగా. సో కన్ఫ్యూజ్ అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను స్కిప్ క్యాంపెయిన్ క్రియేషన్, తర్వాత కంట్రీ, కరెన్సీ, టైమ్ జోన్ అన్నాడు. ఓకే, అది ఇండియా ఉండే కదా, ఇది UK పెడదాం. యునైటెడ్ కింగ్డమ్, UK. కరెన్సీ వచ్చేసి UK పౌండ్. యూరో ఉండదు కదా వాళ్ళకి. జాపనీస్, US డాలర్స్. ఐ థింక్ వాట్ ఈస్ ద యూరోపియన్ వాడదామా లేకపోతే దే హావ్ సంథింగ్ ఎల్స్. బ్రిటిష్ పౌండ్. యా, సబ్మిట్. కంగ్రాట్స్. నేను
మనం టెస్ట్ చేయడానికి నేను మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తున్నా అండి. సో ఈసారి ఎట్లా వస్తుందో చూద్దాం. సో టోటల్ గా మనకు వచ్చేసి ఇప్పుడు 3 వచ్చేసినాయండి. అయితే ఒక్కసారి రిఫ్రెష్ చేయండి, చూడండి ఇంకో ఆప్షన్ వస్తలేదు, అందుకే రిఫ్రెష్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ రిఫ్రెష్ చేస్తుండండి, అప్పుడు అన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇగో క్రియేట్ న్యూ యాడ్ అకౌంట్, ఇప్పటికే 3 వచ్చేసినాయి మనకు. కాకపోతే మన కన్ఫ్యూజన్ ఏంటంటే ఇందులో ఏది యూఎస్ ఏది యూకే ఏది ఇండియాలో మనకే తెలియదు. సో దానికి కూడా సొల్యూషన్ మళ్ళీ నేర్పిస్తాను నేను మీకు. అది క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్, క్రియేట్ న్యూ అకౌంట్. సో ఈసారి చూద్దాం ఎట్లా ఇస్తాడు వాడు. ఇగో మళ్ళీ ఈసారి ఇట్లా ఈ స్టైల్లో ఇచ్చిండు, ఎక్స్ప్రెస్ స్టైల్లో. ఏ స్టైల్లో ఇచ్చినా కూడా మనం ఒకటి ఈ స్విచ్ టు ఎక్స్పర్ట్ మోడ్ ఏడ దొరుకుతుందో చూడాలి మనం. అది కొట్టేసేయండి అయిపోతుంది. తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ వితౌట్ ఎ క్యాంపెయిన్, country, currency, time zone. So this time we'll use something like Hong Kong. Hong Kong game వాడతారు మనకు తెలియదు కదా, చైనీస్ వాడుతుండొచ్చు అని తెలిసి. హాంకాంగ్ డాలర్స్, హాంకాంగ్ డాలర్స్, హాంకాంగ్ డాలర్. ఓకే రైట్. హాంకాంగ్ జాతిరత్నాల్లో హాంకాంగే కదా, షా అంటాడు కదా వాడు. రైట్, చలో అండి అయిపోయింది. 4 అకౌంట్లు క్రియేట్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక జీమెయిల్ అకౌంట్ తోటి 4 క్లయింట్లను మెయింటైన్ చేసినా ఇంకా 20 వరకు చేయొచ్చు. 20 తర్వాత నమస్తే అంటది అది. అరే నువ్వు చేయలేవు రాబోయే అంతకంటే ఎక్కువ అంటది. అప్పుడు ఏం చేయాలి, కొత్త జీమెయిల్ అకౌంట్ తో చేయొచ్చు, లేదంటే ఎంసీసీ అకౌంట్ లో ఎన్ని క్లయింట్స్ అయినా చేయొచ్చు. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే వీటికి అన్నిటి కూడా పేరు లేదండి. ఇట్లా ఉంటే నేను గుర్తుపట్టలేను, నంబర్ ఎప్పుడు గుర్తు పెట్టుకోలేము మనం. కాబట్టి ఒక్కొక్క నెంబర్కి ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి. ఫస్ట్ టైం ఈ 383 ఉంది కదా, ఈ 383 ఇది మనం ఫస్ట్ క్రియేట్ చేసింది కదా, ఇది ఇండియాకి సంబంధించింది. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే దీనికి పేరు పెట్టడానికి ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఉంటుందండి. టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. అగైన్ చూడండి మీరు, నేను స్లైట్లీ ఓల్డర్ వర్షన్ లో చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చింది, ఆ కొత్త వర్షన్ లో వేరేలాగా ఉండొచ్చు ఆప్షన్, ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు, వానికి వేరే దగ్గర పెట్టినవచ్చు. కాబట్టి ఇట్స్ బెటర్ ఈ వర్షనే వాడండి, కొత్త దానికి ఇంకా మస్ట్ టైం ఉంది. టూల్స్ అండ్ సెట్టింగ్స్, యాక్సెస్ అండ్ సెక్యూరిటీ, యాక్సెస్ కొట్టాడా, యాక్సెస్ కాదు, ప్రిఫరెన్సెస్ ఉంటుంది ఇక్కడ. ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్ లో నాకు తెలిసిపోతుంది ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఇండియన్ అకౌంట్, ఇక్కడ పెట్టేసండి. ఇండియన్ క్లయింట్ అని పెడుతున్నాను, ఇండియన్ క్లయింట్. దాంతోపాటు దాని పేరు పెడితే కూడా అయిపోతుంది, ఓడిఎంపి అనుకోండి, ఇండియన్ క్లయింట్ ఓడిఎంపి. సేవ్ అయిపోయింది, సేవ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. రిఫ్రెష్ చేసుకోండి ఒకసారి. తర్వాత వీడికి చూద్దాం, ఇది కొత్తగా క్రియేట్ చేసిన హంగేరీ క్లయింట్. వీడికి కూడా పేరు పెట్టాలనుకుంటున్నా. ఎట్లా ఇక్కడ పోవాలంటే పేరు పెట్టాలంటే ఏ ఆప్షన్కి వెళ్ళాలి? టూల్స్ అండ్ సెట్టింగ్స్, Tools and appearance. Access and ప్రిఫరెన్స్ కి వెళ్తే ఇక్కడ తెలిసిపోతుంది హాంకాంగ్ స్టాండర్డ్ టైం అని. సో ఇక్కడ రాద్దాం వాటి పేరు, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి. హాంకాంగ్ క్లయింట్. సేమ్ అయిపోయింది. ఇంకా ఎవరు మిగిలారు? ఇది రిఫ్రెష్ చేద్దాం. ఇగో నేమ్ వచ్చేసింది, నంబర్ తో పాటు నేమ్ వచ్చేసింది హాంకాంగ్ క్లయింట్ అని. మీరు డ్రాప్ డౌన్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇండియన్ క్లయింట్, హాంకాంగ్ క్లయింట్, ఇంకా మిగిలింది ఇద్దరే, వాళ్ళది మారుస్తాం. ఇక్కడ క్లిక్ చేయండి, న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఎట్ ఏ టైం మీరు 20 అకౌంట్స్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా వీటి కూడా పేరు మార్చేద్దాం. చలో, టూల్స్ అండ్ సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్, ఈడేంది యూకే వాడు, వీడు యూకే క్లయింట్. That's it. Now 3 members కి మనం పేరు మార్చేసాం, ఒకటి వదిలేసేయండి. దిస్ ఈస్ హౌ యూ విల్ బి క్రియేటింగ్ అ గూగుల్ యాడ్స్ అకౌంట్ అండి. మీ జనరల్ ఒకటే అకౌంట్ ఉంటుంది, ఇన్ని అకౌంట్ వాడాల్సిన అవసరం ఉండదు. బట్ అవసరం వస్తే కూడా మీరు కన్ఫ్యూజన్ కావద్దు అన్నది ఇట్లా చెప్పాను నేను. ఇంకొకటి అండి, మీరు ఎప్పుడైతే క్లయింట్ పని చేస్తున్నప్పుడు
క్లయింట్ మీకు జీమెయిల్ అకౌంట్ ఎందుకు ఇస్తాడండి? ఆయన జీమెయిల్ అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, ఎందుకంటే మనకి ఎన్నో పర్సనల్ విషయాలు ఉంటాయి అనమాట. కాబట్టి ఏ క్లయింట్ కూడా నీకు ఈ విధంగా ఇయ్యడు అనమాట. ఆయన ఏం చేస్తుందంటే, ఆయనకి ఇనిషియల్ గా మనం హెల్ప్ చేయాలి గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలని. టీమ్స్ తీసుకోనో ఇంకేదైనా జూమ్ మీట్ తీసుకొని ఇది క్రియేట్ చేసుకోని చెప్పాలి. తర్వాత ఈ ఈ ఈ టూల్ ని యాక్సెస్ చేయమని చెప్పాలి. జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వమని కాదు, ఈ టూల్ మాత్రం యాక్సెస్ చేయమని చెప్పాలి. దాని యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. యాక్సెస్ అండ్ సెక్యూరిటీ లోపల ఇక్కడ ప్లస్ సింబల్, యూజర్స్ ప్లస్ సింబల్, నీకు సంబంధించిన యూజర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఆయనకు ఈమెయిల్ ఓన్లీయా, బిల్లింగా, రీడ్ ఓన్లీయా, స్టాండర్డా, అడ్మినా. రీడ్ ఓన్లీ అంటే అక్కడ మొత్తం క్యాంపెయిన్ ఏమవుతుందో చూడొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది ఏం కథ, కానీ ఆయన ఏం చేయలేడు. స్టాండర్డ్ అనుకోండి, చూడండి ఏమేమి చేస్తాడు, క్యాంపెయిన్స్ ఎడిట్ చేయగలుగుతాడు, బిల్లింగ్ చేస్తాడు, రిపోర్ట్స్ చూస్తాడు, ఇవన్నీ చేయగలుగుతాడు. కానీ కొత్త యూజర్స్ ని, మేనేజర్స్ ని యాడ్ చేయలేడు. అడ్మిన్ అంటే అన్ని చేస్తాడు. నువ్వు వాడికి యాక్సెస్ ఇచ్చిన అడ్మిన్ యాక్సెస్, వాడు నేను డిలీట్ కూడా చేస్తాడు అనమాట. కాబట్టి నీ ఎంప్లాయీ అయినా ఆయన ఎడిటింగ్ చేసే అవసరం ఉంది అనుకుంటే స్టాండర్డ్ యాక్సెస్ ఇచ్చేసి ఆయన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ ఇన్విటేషన్ అని కొట్టాడు. అలా కొట్టినప్పుడు ఆయనకు ఒక మెయిల్ వస్తుందండి. హీ విల్ బి గెటింగ్ అన్ ఈమెయిల్. ఆయన ఏం చేయాలంటే ఆ ఈమెయిల్ ని యాక్సెస్ చేయాలి, అంతే. క్లిక్ చేస్తే అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూపిస్తా. నాకు ఒక స్టూడెంట్ యాక్సెస్ ఇచ్చింది గూగుల్ యాడ్స్, శాలిని అనే ఒక స్టూడెంట్ యాక్సెస్ ఇచ్చింది. క్యాండిడేట్ క్లిక్స్ డిస్ప్లే, క్యాండిడేట్ క్లిక్స్ వీడియో అని ఇచ్చిందా, సరే ఓకే. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ని యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్ టు యాక్సెస్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఎవరు చేసారు? శాలిని శెట్టి హాస్ ఇన్విటెడ్ యూ టు యాక్సెస్ ద ఫాలోయింగ్ గూగుల్ యాడ్స్ అకౌంట్. అకౌంట్ నేమ్, అకౌంట్ నంబరు, యాక్సెస్ లెవెల్. షీ గేవ్ మీ అడ్మినిస్ట్రేటివ్ లింక్ యాక్సెస్. యాక్సెప్ట్ ఇన్విటేషన్ కొట్టేసినాడు. కొట్టేస్తామంటే డైరెక్ట్ నేను గూగుల్ యాడ్స్కి వెళ్ళిపోతానండి. ఐ విల్ బి గోయింగ్ టు ద గూగుల్ యాడ్స్. హలో అండ్ వెల్కమ్ టు గూగుల్ యాడ్స్. కంటిన్యూ. నాకు యాక్సెస్ వచ్చింది. తను ఏమేమి క్రియేట్ చేస్తుందో నాకు మొత్తం అర్థమైపోతుంది. మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తను క్రియేట్ చేసింది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి క్యాంపెయిన్, హైదరాబాద్ సంబంధించిన క్యాంపెయిన్ క్రియేట్ చేసింది. ఆ ఐశ్వర్య నేను చూపిస్తారా నీకు. క్యాంపెయిన్ క్రియేట్ చేసింది, తర్వాత అందులో ఒక యాడ్ గ్రూప్ తీసుకుంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ యాడ్, ఇది డిస్ప్లే క్యాంపెయిన్, ఇది వేరే చూద్దాం మళ్ళీ. ఓకే, సో ఐశ్వర్య ఏం లేదు, మన జనరల్ గా క్లయింట్ ఏం చేస్తాడంటే, క్లయింట్ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినందుకు గొడవ ఏం లేదు. డైరెక్ట్ ఆ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి google.com/ అంటే ఇక్కడికి వస్తాం, మనం చేస్తాం. కానీ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే టూల్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్సెస్ అండ్ సెక్యూరిటీ లోపల ఈ ప్లస్ సింబల్ తోటి యాక్సెస్ ఇస్తారు. మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తారు, మీది సుభాష్ మంగళం 786@gmail.com అని చెప్పేసి సెండ్ ఇన్విటేషన్ అని కొడతారు. వాళ్ళు కొట్టినప్పుడు మనకు ఇన్విటేషన్ ఈ విధంగా వస్తుంది. యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్ టు ద గూగుల్ యాడ్స్ అకౌంట్ అని ఈ విధంగా వస్తుంది. ఓకే, అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్ళిపోతాం. అండ్ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ కూడా మనం చెక్ చేస్తాం. ఇగో తను చేసిన క్యాంపెయిన్స్ మొత్తం నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం క్యాంపెయిన్ చేసింది, ఇగో మీరు ఇంతకుముందు చేశారు కదా కీవర్డ్స్ అని, ఇగో యాడ్, తన యాడ్ మొత్తం క్రియేట్ చేసింది. ఇంతకుముందు పేపర్లు అయితే రాశారో అది రాసింది. తర్వాత కీవర్డ్స్ టార్గెట్ చేసింది, ఏ కీవర్డ్స్ పెట్టాలి, ఏ లొకేషన్ లో పెట్టాలన్నది. ఐ విల్ షో యూ దట్. క్యాంపెయిన్ హైదరాబాద్ క్యాంపెయిన్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ లో ఇవన్నీ యాడ్ గ్రూప్స్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్, ఎంగేజ్మెంట్. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఈ కీవర్డ్స్ అన్ని టార్గెట్ చేసింది ఆమె. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. దెన్ దీనికి సంబంధించిన యాడ్ కూడా దాన్ని క్రియేట్ చేసింది. ఈ విధంగా యాడ్ ఉంది. లెటర్ అండ్ మళ్ళీ మర్చిపోతా ఒకటేసారి. క్యాంపెయిన్ మంచిగా ఉంది. రైట్,
ఆల్ ఆఫ్ యూ క్లియర్ గైస్? ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ కి ఎట్లా వెళ్ళిపోవాలి, తర్వాత 20 అకౌంట్స్ ఉంటే ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, ఆ అకౌంట్ కి నేమ్ ఎట్లా చేంజ్ చేయాలి, తర్వాత వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలన్నా మనం తీసుకోవాలన్నా యాక్సెస్ ఎట్లా ఇవ్వాలన్నది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్? సార్ వాళ్ళు మనకి యాక్సెస్ ఇచ్చినప్పుడు మన అకౌంట్ లోకి ఇది కూడా యాడ్ అయిపోతుంది కదా సార్? అవును, ఓకే. కరెక్ట్. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ 20 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు యాక్సెస్ ఇచ్చి నాకు యాక్సెప్ట్ కాదు, నువ్వు ఆల్రెడీ ఎక్సీడ్ అయిపోయినావు అని చెప్తుంది. ఓకే, అప్పుడు మనం ఏముండాలి అంటే మనకి ఎంసీసీ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు నాకు జనరల్ గా చూపిస్తా చూడండి మీరు. ఏజెన్సీ ఓడిఎంటీ అని ఉంది కదా, ఈ అకౌంట్ నాది ఎంసీసీ అకౌంట్ అండి, అంటే మేనేజర్ అకౌంట్. ఇది ఒక మేనేజర్ అకౌంట్. ఇది నేను ఎంతమంది నా స్టూడెంట్స్ 5,000 మంది నాకు యాక్సెస్ ఇచ్చినా కూడా నేను తీసుకోగలుగుతాను, బికాస్ మైన్ ఇస్ ఏజెన్సీ అకౌంట్. ఇక్కడ ఎట్లుంటుంది అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దీనికంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఉంటుంది. ఏ క్లయింట్ ఓడిఎంటీ కోడ్సా, ఏజెన్సీయా, టెక్యూజియా, వీక్యూబ్ వాళ్ళదా, ఎవరిది యాడ్ చేయాలనుకుంటారు, వాళ్ళది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాం అంతే. వాళ్ళకి సంబంధించిన అకౌంట్ మొత్తం చూడవచ్చు అన్నమాట. నాది ఎంసీసీ అకౌంట్. రైట్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. నో క్వశ్చన్స్? ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ కొన్ని చూపిస్తా. ఈరోజు క్రియేట్ చేయం, మనము రేపు చేస్తాము. నాది చాలా జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. మీరు చేస్తున్న మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది, ఒకటే జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. రెండు ఓకే, విల్ డూ వన్ థింగ్. ఒకసారి అది చూపించేసి విల్ ట్రై టు గో ఫర్ జనరల్ గా మనకు క్యాంపెయిన్స్, ఇది ఆల్రెడీ అకౌంట్ కదా, క్యాంపెయిన్స్ ఉంటాయి. ఎంసీసీ అకౌంట్ లో మాత్రం ఒక అకౌంట్ అన్న ఎక్స్ట్రా లేయర్ వస్తుంది, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, చలో లెట్ మీ గో టు మై క్యాంపెయిన్. ఓకే, కానీ చాలా క్యాంపెయిన్స్ క్రియేట్ చేసిన చూడండి మీరు. Feb 9 నుంచి May 25 ఆల్రెడీ నేను 2,30,000 ఇన్వెస్ట్ చేసిన ఓడిఎంటీ తెలుగు ఛానల్ పైన. ఇవన్నీ నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ అండి. మీరు ఇక్కడ చూస్తే వీడియో క్యాంపెయిన్స్ ఉన్నాయి, డిస్ప్లే క్యాంపెయిన్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్, సర్చ్ క్యాంపెయిన్. చూడండి, సర్చ్ క్యాంపెయిన్ చేసిన నేను. సర్చ్ క్యాంపెయిన్ రెండింటికి చేసిన అనమాట. ఒకటి హైదరాబాద్కి చేసిన, ఒకటి బెంగళూరుకి చేసిన. ఇదిగోండి, ఈ క్యాంపెయిన్ ఓపెన్ చేస్తే ఇది క్యాంపెయిన్ అండి. ఈ క్యాంపెయిన్ క్లిక్ చేస్తే మీరు యాడ్ గ్రూప్ లెవెల్కి వెళ్తారు. ఈ యాడ్ గ్రూప్ క్లిక్ చేస్తే నేను టార్గెట్ చేసిన కీవర్డ్స్కి వెళ్తారు. ఏమేమి కీవర్డ్ రాలేదు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో వాటికి ఇంప్రెషన్స్ అన్ని, మనం ఇంప్రెషన్స్ అనుకున్నాం కదా. ఇంప్రెషన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఇంప్రెషన్? షోయింగ్ అవర్ యాడ్, మన యాడ్ కనిపించింది అంతే. క్లిక్ అంటే కస్టమర్ క్లిక్, అంటే 269 టైమ్స్ ఆయన యాడ్ చూస్తే 39 టైమ్స్ ఆయన క్లిక్ చేసిండు అనమాట. ఈ క్లిక్ చేసినందుకు గాను పర్ క్లిక్ నాకు అయిన ఖర్చు 95 రూపీస్. ఇక్కడ ఎంత? 39 క్లిక్స్ ఇంటూ 95 రూపీస్. నాకు కట్ అయిన అమౌంట్ మీరు మల్టిప్లై చేసుకుంటే 3,736 రూపీస్ ఖర్చు అనేది. ఈ విధంగా డిఫరెంట్ దాని కూడా. బట్ నా యాడ్ ఎలా ఉండే చూడండి. దిస్ వాస్ మై యాడ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్, 10+ years experienced. So these are all we gonna learn it tomorrow. ఈ రోజు ఇప్పటికి ఇది ఎక్కువ అయిపోయింది చాలు. సో మీరు ఒక టాస్క్ చేయండి రేపు నాకు. వాట్ యూ వాంట్ టు డూ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు google.com/ads కి వెళ్ళాలి. google.com/ads. You will face problem, but don't give it. Try your own. రానప్పుడు then come back to me. నాకు 4 ads అకౌంట్ క్రియేట్ చేయాలండి. 4 ad accounts.
one Indian client, one USA client, one UK client, and one Hong Kong. ఇష్టం వచ్చిన కంట్రీస్ 4 కంట్రీస్ కావాలి నాకు. దాని తర్వాత వెన్ ఐ చెక్ దెమ్ నంబర్స్ కాదు, ఐ వాంట్ దేర్ నేమ్ టు బి దేర్ లైక్ దిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ try to give your account, any one account, India, US, access to your friend. And I successfully then accept cheskogalgali. Next, ask your friend to give access to you. అప్పుడు మీకు మెయిల్ ఎలా వస్తుంది, ఆయన నుంచి వచ్చిన అకౌంట్ ఎలా వచ్చిందని చెక్ చేసుకోండి. ఇంతవరకు చేయండి చాలు. ఓకే, రేపు నేను పర్ఫెక్ట్ గా మీరు ఏదైతే యాడ్ అకౌంట్ స్ట్రక్చర్ రాశారో దాన్ని నేను క్యాంపెయిన్ గా నేను చూపిస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్, కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి టూల్ పైన. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెల్. మనం ఇంకా ఎప్పుడైతే అమౌంట్ యాడ్ చేసి లైవ్ క్యాంపెయిన్ చేస్తామో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.